హలో అండి, నేను మీ డాక్టర్ అశ్లేష ఇదిలా. నేను ఇవాళ మీ ముందరికి నేను లాంచ్ చేయబోయే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ గురించి చెప్పడానికి వచ్చాను. మీరు నావి చాలా వీడియోస్ సైకాలజీ పైన, హ్యూమన్ ట్రాన్స్ఫర్మేషన్ పైన, ఉమెన్ ఎంపవర్మెంట్ పైన చూసే ఉంటారు. నేను 2022లో ఎంఏ సైకాలజీ పూర్తి చేశాను. 2023-24లో ఇంటర్నేషనల్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ అయ్యాను. పోర్చుగల్ వెళ్ళి ఎన్ఎల్పి కోర్స్ క్రియేట్ చేసిన జాన్ గ్రిండర్ దగ్గరే కంప్లీట్ చేశాను. అలాగే ఎంఏ సైకాలజీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. అలాగే నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళి, అదర్ కంట్రీస్కి వెళ్ళి క్వాంటమ్ యాక్టివేషన్ అండ్ మెటా స్కిల్స్ ఫౌండేషన్ కూడా నేర్చుకుని రావడం జరిగింది. అండ్ ఈ మధ్య రీసెంట్గా హిప్నోథెరపిస్ట్ కోర్స్ పర్సీవ్ చేశాను. ట్రాన్స్పర్సనల్ హిప్నోథెరపిస్ట్ ఎవాల్యుయేషన్ మళ్ళీ సెప్టెంబర్లో ఉంది. సో అఫీషియల్లీ నేను ఇంటర్నేషనల్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోచ్ అండ్ ఆల్సో ట్రాన్స్పర్సనల్ హిప్నోథెరపిస్ట్. నేను ఇవి చేస్తున్నప్పుడు ఒకరోజు మా గురువు గారు కాల్ చేశారు. ఏమ్మ ఊర్లోనే ఉన్నావా, ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వస్తావా అని అడిగారు. కరెక్ట్గా నేను ఆ డేట్స్లో ఒక అబ్రాడ్ కంట్రీ వెళ్ళడం జరిగి, గురువుగారు ఇలా రావడం వీలవ్వదండి, ఆ డేట్స్లో ఇక్కడికి వెళ్తున్నానండి, ఇది నేర్చుకోవడానికండి అని చెప్పాను. ఆ రోజు గురువుగారు, ఇంకెన్ని రోజులు నువ్వు వేరే వేరే దేశాలకు వెళ్ళి అలా అన్నీ నేర్చుకుని వస్తూ ఉంటావు, నీకు తెలిసిన నీ జ్ఞానంలో నుంచి నువ్వు కూడా ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయొచ్చు కదా అని ఫోన్ పెట్టేశారు. ఇదేంటి గురువుగారు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేయడం ఏంటి అని ఆ రోజు నా మనసులో ఒక చిన్న విత్తనం నాటుకుందనమాట. నేను కూడా ఏదైనా క్రియేట్ చేయాలని నిరంతర అన్వేషణలో నాకు ఏమర్థమైందంటే, సైకాలజీ నేర్చుకున్నప్పుడు, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఎన్ఎల్పి నేర్చుకున్నప్పుడు, హిప్నోసిస్ నేర్చుకున్నప్పుడు అన్నిటిలో కూడా నాకు కామన్గా అర్థమైంది ఏంటంటే, మనిషి కాన్షియస్గా కమ్యూనికేషన్ చేస్తే సైకాలజీ కానీ, ఎన్ఎల్పి కానీ, హిప్నోసిస్ కానీ ఇవన్నీ ఈజీగా అప్లై చేయగలుగుతాము. కమ్యూనికేషన్ చెయ్యకుండా, దానికి కూడా ఒక పద్ధతి ప్రకారంగా చెయ్యకుండా మనం మనలో మార్పును కానీ, ఎదుటి మనిషిలో మార్పును కానీ తీసుకురాలేము అని అర్థమైంది. అప్పటి నుంచి కూడా నేను ఇలాంటి ఒక టెక్నిక్ మీద ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ రెడీ చేయాలి, క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. లక్కీగా భగవంతుడు ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం వల్ల నేను ఒక కొత్త ఫ్రేమ్వర్క్ రెడీ చేశాను. దానికి నేను కాన్షియస్ కమ్యూనికేషన్ ప్రాక్టీషనర్ సిసిపి అని ఒక టైటిల్ పెట్టుకోవడం జరిగింది. కాన్షియస్ కమ్యూనికేషన్ ప్రాక్టీషనర్. నేను దీన్ని ఒక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కోచ్గా, ఒక ఇంటర్నేషనల్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్గా, అలాగే నాకున్న 2 కంపెనీలు మిత్రవాక్, అలాగే డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్, దీని ద్వారా ఒక ప్రైవేట్ ప్రొఫెషనల్ డిప్లొమా కోర్స్ లాగా, ఒక 6 months కోర్స్ లాగా దీన్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో సైకాలజీ, ఎన్ఎల్పి, హిప్నోథెరపీ, ట్రాన్స్పర్సనల్ టెక్నిక్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తూ నాదంటూ ఒక శైలిలో నేను డెవలప్ చేసిన ఒక కమ్యూనికేషన్ ప్యాటర్న్ని నేను ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ నేర్పిద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ గురించి నేను లాంచ్ చేస్తున్నాను. కాన్షియస్ కమ్యూనికేషన్ ప్రాక్టీషనర్ ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. ఎమోషనల్ బ్లాక్స్ ఉన్నా, మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుని మీ సెల్ఫ్ వర్త్ తెలుసుకుని కాన్ఫిడెన్స్ పెంచుకోవాలన్నా, నెగిటివ్ థింకింగ్ పోగొట్టుకోవాలన్నా, ఓవర్ థింకింగ్ని అధిగమించాలన్నా, అలాగే మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని అచీవ్ చేయడానికి మీ ఇంటర్నల్ డైలాగ్ మార్చుకుంటూ, మీతో మాట్లాడుకునే విధానాన్ని మార్చుకుంటూ, మీరు బయట వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్న విధానాన్ని మార్చుకుంటూ, ఎంత చక్కగా మీరు అనుకున్నది ఏదైనా కూడా ఎలా అచీవ్ చేయొచ్చు అనే విషయం పైన నేను కాన్షియస్ కమ్యూనికేషన్ ప్రాక్టీషనర్ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేయబోతున్నాను. దీనికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలా అంటే అవసరం లేదనే చెప్తాను. ఎందుకంటే నేను ఎదుర్కొన్న చిన్న చిన్న పెయిన్ పాయింట్స్ నుంచి కోర్స్ క్రియేట్ చేస్తున్నాను. ఒక సబ్జెక్ట్లో వాడే వొకాబులరీ అంతా కూడా నేను ఈ కోర్సులో నేర్పిద్దాం అనుకుంటున్నాను. పూర్తిగా తెలుగులో ఫస్ట్ టైము ఇంత నాలెడ్జ్ని తెలుగులో మీ అందరికీ అందించడానికి కాన్షియస్ కమ్యూనికేషన్ ప్రాక్టీషనర్ కోర్స్ని నేను ఈ వారం లాంచ్ చేయబోతున్నాను. అయితే ముందుగా ఇది ఒక ఫౌండేషన్ బ్యాచ్ కాబట్టి ఈ కోర్సుని నేను ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేసుకుంటున్నాను, ప్రాసెస్ జరుగుతుంది. అలాగే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా
నేను ఫార్మాలిటీస్కి తగ్గట్టు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈ సర్టిఫికేషన్ మరింత విలువ రావాలని ఎన్ఎస్డిసి సర్టిఫికేషన్ ప్రక్రియ కూడా నేను ఇందులో మొదలు పెట్టుకున్నాను. అయితే ఇందులో నేను 200 మందిని తీసుకుంటున్నాను ఫౌండేషన్ బ్యాచ్గా. క్లాసెస్ అన్నీ కూడా జూమ్లో జరుగుతాయి. వారానికి 3 క్లాసులు జరుగుతాయి. సాయంత్రం మాటలు 6 to 8 ఈ క్లాసులు జరుగుతాయి. ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినప్పుడు రికార్డింగ్స్, నాకంటూ ఒక స్పెషల్ అప్లికేషన్ ఉంది. ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యూజర్స్ అందరూ కూడా యాప్లో కూడా చూసుకోవచ్చు. లైవ్ సెషన్స్ కూడా రెగ్యులర్గా అటెండ్ అవ్వచ్చు. అలాగే ఈ 6 నెలలు డిప్లొమా పూర్తయిన తర్వాత ఒక 2 రోజులు మీరు ఆఫ్లైన్ వచ్చి ఎవాల్యుయేషన్ తీసుకుని నేను పెట్టే ఒక చిన్న ఎగ్జామ్ పాస్ అవ్వి మీరు ప్రాక్టీషనర్ సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి అంటే www.learnccp.in ఇది నా వెబ్సైట్. www.learnccp.inలో మీకు ఈ కోర్స్ గురించి, ఎన్ని మాడ్యూల్స్గా నడుస్తుంది, ఏం మెథడాలజీ యూజ్ చేస్తున్నాము, ఈ కరికులం ఏంటి, దీని డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక ప్రైవేట్ ప్రొఫెషనల్ కోర్స్. ఓకే, సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని మీరు మార్చుకోవాలన్నా, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా కూడా ఇది చెప్పాలన్నా కూడా చెప్పండి. ఇది ఆడవాళ్ళ కోసమే చేస్తున్నాను. 200 మెంబర్స్ ఫౌండేషన్ బ్యాచ్, 100 సీట్స్ డిజిటల్ మహిళాస్కే, ఒక 100 సీట్స్ నాన్ డిజిటల్ మహిళాస్కి కేటాయించాం. 100 సీట్స్ డిజిటల్ మహిళాస్కి ఏదైతే ఉందో అందులో 80 మాత్రం ఫుల్ అయిపోయినాయి. ఇంకొక 20 సీట్లు ఇవాళ రేపట్లో ఫుల్ అయిపోతాయి. 100 అవుట్ సైడర్స్కి ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. కమ్ జాయిన్ విత్ మీ. ఈ 6 నెలలు మీరు ఒక కాన్షియస్ కమ్యూనికేషన్ ప్రాక్టీషనర్గా మీ లైఫ్ని, మీ మైండ్ సెట్ని అన్ని మార్చుకొని మీరు ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ అశ్లేష అఫీషియల్. మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద.